ఈరోజు ఎపిసోడ్లో నర్స్ వచ్చి డాక్టర్ అనురాధ మేడంకి కావ్య మిమ్మల్ని కలవాలని వచ్చింది అని అంటుంది. కానీ డాక్టర్, మళ్ళీ ఎందుకొచ్చింది? నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించేసేయ్, హాస్పిటల్ వైపు రావద్దని చెప్పు అని అంటుంది. నర్స్ వచ్చి కావ్యకి, డాక్టర్కి కుదరదు, వెళ్ళండి అని చెప్తుంది. కాని కావ్య వినకుండా బలవంతంగా డాక్టర్ రూంలోకి వచ్చేస్తుంది. ఎందుకొచ్చావ్ అని డాక్టర్ అడుగుతుంది. కావ్య, నా బిడ్డ నాకు కావాలి మేడం అని అడుగుతుంది. పేషెంట్స్కి డాక్టర్లా కాకుండా బిడ్డకి ప్రాణం పోసిన తల్లిలాగా ఆలోచించండి మేడం. బిడ్డకి ఆకలి తీర్చగలుగుతున్నాను కానీ ఆప్యాయత పంచలేకపోతున్నాను. ప్లీజ్ డాక్టర్, సహాయం చేయండి అని అడుగుతుంది. డాక్టర్ కావ్యతో, సరే, నీకేం సహాయం చేయాలి అని అడుగుతుంది. కావ్య, నాతో డెలివరీ అయిన వాళ్ళ లిస్ట్ రెడీ చేసివ్వండి అని అడుగుతుంది. ఓకే, నేను లిస్ట్ తయారు చేసిస్తాను, వెళ్ళు కావ్య అని డాక్టర్ అంటుంది. దానితో కావ్య ఆనందంగా ఫీలయి ఏడుస్తూ, థాంక్యూ డాక్టర్ అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ అనురాధ నర్స్ని పిలిచి కావ్యతో పాటు డెలివరీ మినిస్టర్ తన భార్య తులసి పాపని తీసుకుని పూజ చేయించడానికి గుడికి వెళ్తారు. అలా పాపకి పూజ జరిపిస్తూ ఉండగా మినిస్టర్ పూజలో కూర్చోడు. ఎవరైనా వస్తారేమో పాపకోసం అని చూస్తూ ఉంటాడు. కాని సడన్గా రుద్రాణి గుడ్లో కనిపిస్తుంది. మినిస్టర్ వెళ్లి రుద్రాణిని, ఏంటిలా వచ్చావ్ అని అడుగుతాడు. నేను మామూలుగానే గుడికి వచ్చాను. అయినా మీరేంటి మినిస్టర్ గారు బిడ్డకి గ్రాండ్గా చేపించకుండా అలా తూతూ మంత్రంగా పూజ చేయిస్తున్నారు అని అడుగుతుంది. లేదు రుద్రాణి, కావ్యరాజ్కి ఎక్కడ అనుమానం వస్తుందో అని భయపడుతున్నాను అంటాడు. ఇంతలో పూజలో కూర్చోటానికి పూజారి మినిస్టర్ని పిలవగా మినిస్టర్ వచ్చి పూజలో కూర్చుంటాడు. పాప చేతికి నల్లదారం కట్టండి అని పూజారి ఒక దారాన్ని ఇస్తాడు. పాపని నీలపాత్రలో మొహం చూయించండి అని పూజారి తులసికి చెప్తాడు. ఇంతలో కావ్య హాస్పిటల్ నుంచి ఏదో ఆలోచించుకుంటూ బాధపడుతూ గుడికి వస్తుంది. కావ్య దేవుడికి తన బాధని చెప్పుకుంటూ ఏడుస్తూ, నా ఒళ్ళో ఉండాల్సిన బిడ్డని దూరం చేసి నా బిడ్డని మార్చారని ఎవరికి చెప్పుకున్నా నమ్మట్లేదే. నాది భ్రమ అని కొట్టిపారేస్తే నీకు తప్ప ఎవరికి చెప్పుకోవాలి స్వామి అని దేవుడి దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తులసి ఒళ్ళో ఉన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు పాపా అని పాలు డబ్బాతో పాలు తాపుతూ ఓదారుస్తూ ఉంటుంది. కాని పాప ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటుంది. పాపను చూసిన కావ్య పాప దగ్గరికి వచ్చి పాపను చూస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది.